ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. రూరల్ ఏరియాలో తప్ప టౌన్లలో చాలా నెమ్మదిగా పోలింగ్ నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 11% ఓటింగ్ నమోదైంది. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ పటేల్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సరళి అయితే చాలా మందకొడికి కొనసాగుతుంది. ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి కాస్త రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కాలనీలు ఏదైతే ఉందో ఆ డివిజన్ లో మాత్రమే కాస్త పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది తప్ప మెయిన్ టౌన్లలో మాత్రం చాలా స్లోగా పోలింగ్ సరళి కొనసాగుతుంది. ఎందుకంటే చాలా మంది టౌన్ లో ఉన్న వాళ్ళు సుదూర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి కాస్త ఆలస్యం పడుతుంది కాబట్టి స్లోగానే జరుగుతుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 గంటల వరకు కనుక చూసుకుంటే 11% పోలింగ్ నమోదైంది. చాలా చోట్ల కూడా ఇప్పుడిప్పుడే ఓటర్లు ఎక్కువ మంది వస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇక్కడ మంచిర్యాల కార్పొరేషన్ లోని ట్రినిటీ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం ఇది. సో చాలా పోలింగ్ సంబంధించినటువంటి రూమ్స్ కూడా సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. మెల్లమెల్లగా చాలా ఉన్నాయి కాబట్టి మెల్లిగా వెళ్లి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు సిటీ వాసులు. మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజలు మెయిన్ టౌన్ లో ఎవరైతే ఉంటారో డివిజన్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు సమస్యలు అయితే తలెత్తకుండా అంటున్నారు. వాస్తవానికి చూస్తే కనుక సేమ్ అదే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇది లోపలి యొక్క సిచ్యువేషన్ ఒకసారి మనం బయటకు వెళ్తాము. గేటు వద్ద గేటు బయట కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మనము చూద్దాము. ఎందుకంటే ఒక మెల్లమెల్లిగా వస్తున్నటువంటి ఓటర్లు అయితే మనకు కనిపిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో గుమ్మికుంటలేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఉదయం నుంచే కూడా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. అటు ఆదిలాబాద్ అయినా ఇటు నిర్మల్ జిల్లాలైనా మంచిర్యాల జిల్లాలైనా అలానే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలోనే సరే సో ఎక్కడ చూసినా సరే ఇదే సిచ్యువేషన్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ ఒకసారి మనం ఇప్పుడు బయటికి కనుక సిచ్యువేషన్ గమనిస్తే ఇక్కడ ఏజెంట్లు చాలా మంది ఎక్కువగా ఉన్నారు. ఏ పార్టీకి అభ్యర్థికి సంబంధించినటువంటి అనుచరులు కానీ వారికి ఎవరైతే ఓటర్లు తమ డివిజన్ నుంచి వస్తారో ఓటర్లకు ఓటర్ స్లిప్స్ కూడా ఇస్తున్నారు. ఓటర్ స్లిప్స్ తో పాటు ఇక్కడ పోలింగ్ స్టేషన్ లో ఏ రూమ్ లో వాళ్ళకు ఓటు హక్కు ఉందో కూడా సపరేట్ గా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ బిఎల్ఓలు కూడా ఓటర్ స్లిప్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్స్ కానీ పార్టీల అభ్యర్థులు కూడా పర్సనల్ గా కూడా వారికి స్లిప్స్ అందజేయడం జరిగింది. ఆ స్లిప్స్ అన్నిటిని కూడా తీసుకొని వెళ్తున్నారు. సో మనం చూస్తున్నాం ఇలాంటి ఒక స్లిప్ ఉంటుంది. ఇది ఆధార్ కార్డు, ఆధార్ తో పాటు బిఎల్ఓలు ఇచ్చినటువంటి స్లిప్ ఇది. సో ఈ స్లిప్ ప్రకారం కూడా వెళ్ళేసరికి వాళ్ళకి ఈజీగా అక్కడ అర్థమవుతుంది. సో ఇది ఎక్కడైతే చాలా అంటే ఎక్కువగా కన్ఫ్యూజ్ కాకుండా అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ఇక్కడ కూడా సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా సంబంధించి లక్షపేట మున్సిపాలిటీలో కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కు ఎక్కువగా అక్కడ హోరాహోరీగా అక్కడ పోటీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎన్నికల నియమావళిని కూడా అక్కడ ఉల్లంఘిస్తున్న ఉద్దేశంతో మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాసుని కూడా అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో పాటు పొడేటి శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఎత్తున కూడా చాలా గొడవ జరిగింది. కాస్త సిచ్యువేషన్ సీరియస్ గా ఉండేసరికి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని బయటకు తరలించడం జరిగింది. సో మన ఓటేసి వస్తున్నటువంటి ఓటర్లను మనము చూస్తున్నాము. లోపల నుంచి బయటికి ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నటువంటి ఓటర్లు చాలా మంది వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. పెద్ద మనిషి కూడా ఓటు హక్కును వేసుకొని లోపల నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ళంతా కూడా దాదాపు ఏమో 60 years దాటిన వాళ్ళే, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మనకు వెళ్తున్నారు. ఎందుకంటే చాలా మందిని కూడా అటు ఎవరైతే పార్టీల అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా మోటివేషన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సో మనకు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి కూడా వచ్చారు. వాళ్ళకి ఇక్కడ వీల్ చైర్ కూడా పోలీసులు కూడా సహకరిస్తున్నారు. వీల్ చైర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలానే మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎన్నికల సిబ్బంది కూడా వాటిని వీల్ చైర్ లో తీసుకెళ్తూ ఉన్నారు. వీల్ చైర్ లో తీసుకెళ్తూ అతనికి సంబంధించినటువంటి రూమ్ ఎక్కడ ఉందో పోలింగ్ రూమ్ స్టేషన్ అక్కడికి తీసుకెళ్లి కూడా ఓటు వేస్తున్నారు. సో ఇలా
చాలా ఈసారి ఎన్నికల అధికారులు అయితే ఓటర్లకు చాలా రకాల ఫెసిలిటీస్ కల్పించారు. దాంతో పాటు ఇక్కడ మనం చూస్తే పక్కన మంచినీళ్ళని కూడా ఓ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మెడికల్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటు టీచర్స్ కానీ, వాటర్ కానీ, మెడికల్ సిబ్బంది కానీ, మిగతా డౌట్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎన్నికల అధికారులు కానీ, పోలింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వారికి అక్కడ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు సమస్య తలెత్తకుండా ఓటర్ స్లిప్ తో పాటు గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ఆధారంగా అక్కడ ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి పేరు కూడా చెక్ చేసుకుని ఏజెంట్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల సరళి.